ఒక గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. వారి కుటుంబం చాలా సామాన్యంగా రోజూ కష్టపడుతూ గడిపే జీవితం. లక్ష్మి చదువులో చాలా తెలివైనది, కానీ వారి ఆర్థిక పరిస్థితి వల్ల ఆమెకు ఎప్పుడూ పూర్తిగా చదువుకోగల అవకాశాలు కలగలేదు. అప్పటికీ లక్ష్మికి చదువుపై గొప్ప ఆసక్తి ఉండేది. తండ్రి రోజు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆదుకునేది. లక్ష్మి తన తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ఎప్పుడూ బాధపడేది. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన లక్ష్మి తన తండ్రిని ఆలోచనలో పడిపోయి చూస్తుంది. నాన్నా, ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంట్లో డబ్బు కొరత ఉంది బిడ్డ. నీ చదువుకు కావాల్సిన ఫీజు కట్టలేకపోతున్నాం అని బాధగా చెప్పాడు. ఆ మాటలు విని లక్ష్మి చాలా బాధపడింది. కాని ఆమె తల్లి ధైర్యంగా, మన బిడ్డ తెలివైనది, దేవుడు మనకు ఏదో మార్గం చూపిస్తాడు అని భరోసా కలిగించింది. రాత్రి లక్ష్మి ఓ నిర్ణయం తీసుకుంది. ఆమె ఇల్లు ఇలానే ఉండిపోవడం కంటే తనకు ఉన్న ప్రతిభతో కుటుంబానికి సాయం చేయాలని భావించింది. ఆమె గ్రామంలోనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. కొద్దికాలంలోనే ఆమె ట్యూషన్కు మంచి పేరు వచ్చింది. పిల్లలు చదువులో మెరుగుపడటంతో వారి తల్లిదండ్రులు సంతోషించి లక్ష్మికి మరింత ఆదరణ చూపారు. అలాగే ఆమె ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మికి స్కాలర్షిప్ పొందేలా ప్రోత్సహించారు. కాలక్రమేణా చదువును పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. తల్లిదండ్రులను సంతోషంగా ఉంచుతూ గ్రామంలోనే ఇతర పిల్లలకు స్ఫూర్తి అయిన అమ్మాయిగా నిలిచింది. సంకల్పం, పట్టుదల, కృషి ఉంటే ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు. లక్ష్మి తన పట్టుదలతో జీవితంలో విజయం సాధించి తన కుటుంబాన్ని ఆనందంగా జీవించేలా చేసింది.